ఓకే. అందరికీ నమస్కారం అండి. నేను ఆల్మిటీ జిమ్ గాజు ఒక రాజుని మాట్లాడుతున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా 2026లో చాలా సంతోషంగా మన ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఆ! దాన్ని బట్టి ఇంకా అందరూ బాగుంటారని కోరుకుంటున్నాను. అలాంటి టైంలో కొన్ని కొన్ని మంది ఎదవలు వస్తారు. ఈ నాన్ వెజ్ అనేవాడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. గరికపాటి గారి కోసం మాట్లాడారు. తర్వాత ఏమో మన హిందూ సాంప్రదాయం కోసం మాట్లాడాడు. ఈయనంటోడిని ఏం చేయాలా? మన ఆంధ్రాలో పుట్టి, వెనకబడ్డ విజయనగరంలో పుట్టి, ఇక్కడి నుంచి అన్ని నేర్చుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ రాకుండా మన సబ్స్క్రైబ్ మన డబ్బులు తింటా, మన సొమ్ము తింటా ఈడేటేటో మాట్లాడుతుంటే ఇలాంటోడిని ఏం చేయాలి? గరికపాటి గారిని ఏమో కోసేస్తాడా? ఎవడేడండి కోసేయడానికి? పిల్లబచ్చగాడు. ప్రపంచంలో మొత్తానికి అన్ని దేశాలని అన్కల్చర్ చేయాలండి. ఇది ఎవరు ఫాలో చేయకూడదు. ఎందుకంటే ఫాలో చేస్తే మనం తప్పు చేసినట్టు. ఇలాంటి వాడు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని అందరికీ మీకు తెలుసు. కాకపోతే కొంతమంది ఎందుకు వెనకాడుతున్నారు. వీడి మీద నేను ఆల్రెడీ మౌలి గారికి, ఇప్పుడు ఎమ్మెల్యే గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మొత్తం నేను లెటర్లు పంపించాను. ఇవాళ గాజువా స్టేషన్ వీడి మీద కేసు పెడుతున్నాను నేను. మొత్తం మీద ఇదవుతుంది. అందరికి ట్విట్టర్లో పెట్టింది. మౌలి గారి దాకా వెళ్ళాల. మన భారత్ కోసం, మన ఇండియా కోసం తక్కువ చేసి మన ఇండియాలో పుట్టి ఇక్కడ పుడితే ఆడపిల్లకి స్వేచ్ఛ లేదు, నేను ఆడపిల్లని కనను, నీ ఫారెన్లోనే కంటాను, ఇక్కడ రాను అన్నమాట. ఆడికి విదేశాల్లో పాస్పోర్ట్లు అన్నీ సీజ్ చేయాలి. సీజ్ చేసిన దాకా అందరూ ధర్నాలు చేయాలి, అన్నీ చేయాలి. వీడికి ఎవరో ఫాలోవర్స్ కూడా ఒక్కడు కూడా ఉండకూడదు. ఎందుకంటే మన ఇండియా గుండెలే మన కొట్టాడు. ఇలాంటి నా కొడుకుని ఏం చేయాలంటే ఇంకా చేయాలా. ఇది మౌలి గారి దాకా వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళాలి. దీనికి పవన్ కళ్యాణ్ గారే న్యాయం చేయగలరు. ఇలాంటోడు ఏదో మాట్లాడినాడు, సారీ చెప్పాడు. సారీ ఎలా చెప్పాడు? మళ్ళీ వంకరగా మాట్లాడతాడు. నేను ఇంకా వీడియో చేస్తాను, ఎవరేం చేస్తాడు, నాకు ఫారెన్ పాస్పోర్ట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నాకు 6 కోట్ల రూపాయలు క్యాష్ ఉంది, ఎవరు రేటని చెప్పన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారా నీకు 6 కోట్లు? ఎవరు సమ్మతింగు? నీ సమ్మది మేము చూస్తూ వచ్చింది. ఏదో మంచోడు కదా, వెనకబడ్డ జిల్లాల నుంచి వచ్చావు కదా ఏదో అనుకుని నీకు సపోర్ట్ చేసాం. నువ్వు ఎంత నీచి జిగారెడ్డి సీతాతల్లి కోసం మాట్లాడటం, గరికపాటి గుడి కోసం మాట్లాడటం, మోహన్ బాబు కూతురు కోసం మాట్లాడటం, వీళ్ళందరూ నీకు ఎట్టేశారా? వీళ్ళ పేర్లు చెప్పుకొని బెట్టింగ్ యాప్లు ఏం చెప్పని పాపులర్ అయిపోయి నేనేదో చేసేస్తానని చెప్పి బిల్డప్ ఇచ్చావు. కానీ ఇదంతా నీకు ఐఫ్ తెచ్చుకోవడం కోసం చేస్తావు. ఐఫ్ లేదు, ఏఫ్ లేదు, నీ ఐఫ్ అయిపోయింది. ఇంకా సమస్య లేదు. పవన్ కళ్యాణ్ గారే నీకు చెప్తారు, మౌలి గారే సమాధానం చెప్తారు. ఇండియా తీసుకురావాలి. నేను గాడిదల మీద కాదు కదా, చెప్పు దెబ్బలతో మొత్తం ఆంధ్ర మొత్తం 18 జిల్లాలో తిప్పారా. ఇలాంటి తప్పులు లంజో కొడుకుని ఇన్ని మాటలు అన్న తర్వాత మళ్ళీ వెనక తీసుకున్నాడంటే మళ్ళీ ఇంకా రోజుకు ఒక వీడియో పెడుతున్నాడు. వీడు ఒక్క ఫాలోవర్ కూడా ఉండకూడదండి. మన ఇండియన్ అనుకున్న వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు 2 రాష్ట్రాలే కాదు, ఎక్కడ ఉండకూడదు. ఎక్కడ మళ్ళీ చైనా వెళ్తాడు, అడగలుగుతాడు. అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు. అక్కడ కూడా ఆయన పట్టుకొని మన ఇండియా గవర్నమెంట్కి అప్పచెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ఆల్మిటీ జిమ్ రాజుని.